అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాళ నేను మీ ముందుకు ఇంకొక పిక్ ఎ కార్డ్ రీడింగ్ తీసుకొచ్చాను. సో, ఇవాల్టి రీడింగ్ ఏంటంటే, విల్ దే కాంటాక్ట్ ఆర్ నాట్? అసలు ఈ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా? అసలు ఎందుకు చేయట్లేదు? వాళ్ళ మనసులో ఏముంది? మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా యూనివర్స్ నుంచి మీకు అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌లో? అన్నది మొత్తం మనము ఈ వీడియోలో చూస్తాం. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ ముందు 2 పైల్స్ ఉన్నాయి. పైల్ 1 వచ్చేసి అన్‌కండిషనల్ లవ్ అండ్ పైల్ 2 వచ్చేసి లవ్ బిలీఫ్. సో, మీ ఇంట్యూషన్ ఏదైతే కార్డ్ పిక్ చేసుకుంటుందో అది సెలెక్ట్ చేసుకొని కింద నేను డిస్క్రిప్షన్‌లో టైమింగ్స్ మెన్షన్ చేస్తాను. మీరు వెళ్లి మీ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ పైల్ 1 అన్‌కండిషనల్ లవ్. హే పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి. అండ్ నాకు కొంచెం కోల్డ్ ఇంకా ఉంది. ఇంకా ఫీవర్ ఉంది. అందుకని కొంచెం మెల్లిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఐ హోప్ దట్స్ ఫైన్ విత్ యూ. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఈ పర్సన్ రైట్ నౌ ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాము. మీ ఇద్దరి మధ్యలో ఎనర్జీ ఏం నడుస్తుందో చూద్దాము. ఓకే. డెఫినెట్లీ ఈ పర్సన్ చాలా మెంటల్ కాన్‌ఫ్లిక్ట్స్‌లో ఉన్నారు. దే ఆర్ ఫైటింగ్ విత్ ఇన్ దెమ్‌సెల్వ్స్ అని చెప్పొచ్చు. ఓకే. చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్స్ హ్యాపెనింగ్ విత్ పైల్ 1's పర్సన్. ఓకే. 3 ఆఫ్ వాండ్స్. ఓకే. చాలా డీటెయిల్‌గా చేయడానికి ట్రై చేస్తాను ఈ రీడింగ్. కానీ వాయిస్ మాత్రమే కొంచెం లో ఉంటుంది. నేను కొంచెం మాట్లాడడం కష్టం ఇప్పుడు. ఐ మీన్ గట్టిగా మాట్లాడడం. ఏస్ ఆఫ్ వాండ్స్. వన్ మోర్. ది ఎంపరర్. ఓకే. వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే డెఫినెట్‌లీ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. అట్‌లీస్ట్ ఒక సింపుల్ స్టెప్ ఉండాలి మీ ఇద్దరి మధ్యలో. ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండాలి. సో, వీళ్ళకి ఒక ఆఫర్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారో. లైక్ హి ఈజ్ స్టాండింగ్. ఒక ఒడ్డున నిలబడి ఇప్పుడేం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి? అని ఆలోచించడం అనమాట. లైక్ ఇన్వెస్ట్ చేశాను ఆల్రెడీ ఎనర్జీ. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన ఈ టైం, ఈ ఎనర్జీ, ఈ లవ్ అదంతా ఎప్పుడు తిరిగొస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం అనమాట. సో, ఈ పర్సన్ ఇప్పుడు రైట్ నౌ వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్‌లీ వీళ్ళు మీ సైడ్ స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారనమాట. ప్లాన్, ఒక స్ట్రాటజీ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా మాట్లాడాలి మీతో వచ్చేసి? అండ్ ఇంకా ఏంటంటే మీరే వస్తున్నారా వాళ్ళ దగ్గరికి ఏమైనా? లైక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరంతకు మీరే మాట్లాడతారా? మెసేజ్ చేస్తారా? అన్నది కూడా ఉందనమాట ఈ పర్సన్‌కి. సో, ఒకవేళ మీరు అలా రాకున్నా మీరు ఈ పర్సన్ దగ్గరికి వెళ్లి మాట్లాడకపోయినా ఈ పర్సన్ ఏంటంటే డెఫినెట్‌లీ ఓకే. కొంచెం వెయిట్ చేద్దాము. ఇది వాన్స్ ఎనర్జీ. వాన్స్ ఎనర్జీ కాబట్టి 1 మంత్, 2 మంత్స్ ఈ పర్సన్ అనుకోవచ్చు. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత చూద్దాం మరి నేను ఏం స్టెప్ తీసుకోవాలో అన్నట్లు ఉందనమాట వీళ్ళ మైండ్‌లో. రైట్ వీళ్ళ మైండ్‌లో ఏంటంటే ఒక స్ట్రాటజీ. ఓకే. ఒకవేళ పైల్ 1 మీరు గనుక వీళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడకపోతే నేనొక ప్లాన్ ఏసి తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి? ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. రైట్. వాళ్ళ రైట్ నౌ ఇప్పుడు ప్రెజెంట్ ఎనర్జీ మీరెప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో అప్పుడు ఈ పర్సన్ ఇలా థింక్ చేస్తున్నారు. ఓకే. అదొక్కటే కాదు ఇక్కడ ఇంకోటి ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ టూ మచ్ వర్క్ ఓరియెంటెడ్, గోల్ ఓరియెంటెడ్ పర్సన్ అయితే లైక్ ఏదైనా టార్గెట్ ఉంది, వీళ్ళకి ఒక గోల్ ఉంది అనంటే ఆ గోల్ ఫినిష్ అయ్యేంత వరకు వీళ్ళు అప్రోచ్ అవ్వడానికి ఇష్టపడరనమాట. సో, ఇక్కడ నేను ఇంకోటి ఏం చూస్తున్నానంటే ఈ పర్సన్ ఓకే. టైమ్ ఈజ్ నియర్. టైం దగ్గరుంది. మాట్లాడాలి వెళ్లి. ఒక ఆఫర్ అనేది నేను ప్రెజెంట్ చేయాలి. ఆహ్, ఎందుక ఎ వె ఎ ఎందుకంటే వీళ్ళ లైఫ్‌లో ఏదైతే సిట్యుయేషన్ వల్ల ఏదైతే లైక్ ఎంపరర్ కదా ఇక్కడ రెస్ట్రిక్షన్ పెట్టేసుకొని లైక్ వర్క్ గోల్ గాని ఏదైనా ఉంటే అది ఫినిష్ చేసిన తర్వాత మాట్లాడాలి అన్నట్లు అనుకుంటూ ఉండొచ్చు. సో, అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ పర్సన్ వచ్చేసి ఒక జస్ట్ ఒకవేళ జాబ్ గురించి కానీ వెతుకుతూ ఉండడం వల్ల మీతో మాట్లాడట్లేదు. డబ్బుల గురించి లైక్ ఏదైనా సరే. ఇక్కడైతే మోస్ట్‌లీ వర్క్‌కి సంబంధించి ఇంకా మనీకి సంబంధించి మాత్రమే వస్తుందనమాట. దీనివల్ల ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు అనంటే, దూరం ఉన్నారంటే డెఫినెట్‌లీ ఇప్పుడు ఒక ప్లానింగ్ అనమాట. సో, ఐ హావ్ టు గో టువర్డ్స్ దెమ్ అండ్ డెఫినెట్‌లీ షుడ్ టేక్ ద స్టెప్ అన్నది వీళ్ళ ఆలోచనలో ఉంది. అదొకటే కాదు ఇంకోటి ఇక్కడేంటంటే కొంతమందికి ఎలాంటి మెసేజ్ వస్తుందంటే, మీ పర్సన్ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల.
లైక్ ఫాదర్‌లీ ఫిగర్, గార్డియన్ ఇలాంటి ఎవరన్నా వాళ్ళు కొంచెం స్టబర్న్, స్ట్రిక్ట్ పేరెంట్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల మీ కనెక్షన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో వెళ్లి మాట్లాడాలి. క్లియర్‌గా లైక్ నా లైఫ్ ఇది. నేను నా లైఫ్‌ని నా చేతిలో తీసుకొని నాకు నచ్చినట్లు నేను ఉండాలి అని చెప్పాలని కూడా ఆలోచిస్తున్నారు. సో, వీళ్ళకి వాళ్ళ ఫాదర్ సైడ్ మోస్ట్‌లీ నాకు ఫాదర్‌లీ ఎనర్జీ వస్తుంది. ఫాదర్‌లీ కాకపోయినా కొంచెం స్ట్రిక్ట్ పర్సన్ అనమాట. వీళ్ళ లైఫ్‌లో ఉండొచ్చు. గ్రాండ్ పేరెంట్స్ అయ్యుండొచ్చు, బంధువులు అయ్యుండొచ్చు, ఫాదర్ ఎవరన్నా. కొంచెం వీళ్ళ లైఫ్‌లో స్ట్రిక్ట్‌గా ఉన్న పర్సన్ అనమాట. కొంచెం మాస్కులిన్ ఎనర్జీ. మామ్ గూడా ఉండిండొచ్చు. కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండిండొచ్చు కానీ. ఓకే. సో, అలాంటి వాళ్ళ సైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడి క్లియర్ చేయాలి కమ్యూనికేషన్. వాళ్ళతో లైక్ నేను నా లైఫ్‌లో నేనొక న్యూ స్టెప్ తీసుకోబోతున్నాను. న్యూ బిగినింగ్ కావాలి. కాబట్టి లైక్ వాళ్ళ ఈ పర్సన్ గనక మీ లైఫ్‌లో లైక్ ఆబ్‌స్టికల్ లాగా అంటే వాళ్ళతో వెళ్లి మాట్లాడి స్టెప్స్ అన్నీ లైక్ క్లియర్‌గా కమ్యూనికేట్ చేయాలని గూడా అనుకుంటూ ఉన్నారు ఈ పర్సన్. ఓకే. వీళ్ళ మనసులో ఫీలింగ్స్ ఇదుంది. సో, దీనికోసం కరెక్ట్ టైం ఎప్పుడొస్తుంది? వీళ్ళ ఆలోచనలో మాత్రం కరెక్ట్ టైం. మేబీ ఇంకొంచెం వెయిట్ చేయాలి, ఇంకొంచెం వెయిట్ చేయాలి అన్నట్లు అనుకుంటూ ఉన్నారు. అదొక్కటే కాదు. నాకు ఇంకొక ఎనర్జీ ఇక్కడ ఏమొస్తుందంటే విత్ ఎంపరర్ కార్డ్ ఈ పర్సన్ కొంచెం ఒకవేళ ఇది పేరెంట్ కాదు అనంటే, ఇది వాళ్ళ క్యారెక్టర్ గూడా అయ్యుండొచ్చు. వాళ్ళ పర్సనాలిటీ లైక్ కొంచెం ఓపికతో కొంచెం స్టబర్న్ పర్సన్ అనమాట. కొంచెం స్ట్రిక్ట్‌గుండి, కొంచెం ఎక్కువ అనలైజ్ చేసి తర్వాత లైక్ నాకు కరెక్ట్ అనిపిస్తేనే చేస్తాను. లేకపోతే మళ్ళీ తర్వాత చూద్దాము అన్న టైప్ గూడా అయ్యుండొచ్చు. సో, వీళ్ళేంటంటే ఒకవేళ అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అయితే ఇప్పుడు వీళ్ళకేంటంటే ఒక వెయిట్ అనేది చాలా ఎక్కువైపోయింది. నేను ఈ సీట్ నుంచి లైక్ ఎంపరర్ ఐయామ్ జస్ట్ సిట్టింగ్ దేర్ నేనేం చేయట్లేదు చూస్తూనే ఉన్నాను అన్నదే ఉందన్నమాట వీళ్ళకి కూడా. సో, వీళ్ళ మనసులో ఇప్పుడేంటంటే ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. ఈవెన్ ఎ సింపుల్ వన్ ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండాలి. ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది ఉండాలి అని చెప్పేసనమాట. సో, ఇక్కడ నేను ఇంకోటి గూడా ఏం చూసానంటే ఈ పర్సన్ ఇప్పుడేంటంటే ఏదో వెంటనే వచ్చేసి పెళ్లి అదంతా కాకుండా లైక్ నేను జస్ట్ చెప్తున్నాను. మీరు ఈ ఆహ్, స్పీడ్‌గా లైక్ ఫార్వర్డ్స్ మోషన్ ఉంటుంది గదా! స్పీడ్‌గా అన్నట్లు కాకుండా జస్ట్ ఒక స్టార్ట్ ఉంటే చాలు అట్‌లీస్ట్. ఏదైనా సరే ఒక ఫార్వర్డ్ మూవ్‌మెంట్ ఉండాలి అన్నది గూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే. సో, దీనికంటే కరెక్ట్ టైమ్ ఎప్పుడొస్తుందా అని. సో, రైట్ నౌ వీళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి ఇది. మీకేం చెప్పట్లేదు వాళ్ళు. వాళ్ళ మనసులో, వాళ్ళ మైండ్‌లో వచ్చేసి ఇదుంది. ఓకే. వీళ్ళు మీతో మాట్లాడాలని చెప్పేసి ఇది అనుకుంటూ ఉన్నారు పైల్ వన్. యాక్చువల్లీ నా వాయిస్ నాకే ఇనిపించట్లేదు. చెవులు మూసుకుపోయినాయనమాట. సో, సో డిఫికల్ట్. అసలు వీళ్ళెందుకు మీతో కమ్యూనికేట్ చేయట్లేదు చూద్దాము. ఏంటి రీజన్ అని చెప్పేసి. నాకైతే కొంచెం అక్కడ ఎందుకో ఒక ఫాదర్‌లీ ఫిగర్ అయ్యుండొచ్చు. లేకపోతే వీళ్ళ స్టబర్‌నెస్ వల్లే చేస్ చేయకపోస్ చేయకపోతూ ఉండొచ్చు మీతో కమ్యూనికేషన్. బట్ మనం చూద్దాం. వై ఫైల్ 1 ఈజ్ నాట్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్. ఫైల్ 1's పర్సన్. వై ఫైల్ 1's పర్సన్ ఈజ్ నాట్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్. హ్మ్. వీళ్ళు ఫినాన్షియల్ డిఫికల్టీలో ఉండొచ్చు. 7 ఆఫ్ పెంటికల్స్. యాహ్! ఏదో ఫినాన్షియల్స్‌కి సంబంధించి కొంచెం ఇబ్బందిలో ఉండిండొచ్చు మీ పర్సన్. 3 ఆఫ్ కప్స్. ఓకే. జడ్జ్‌మెంట్. మీ పర్సన్ మాత్రం పైల్ 1 డెఫినైట్‌లీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద కరెక్ట్ టైమ్. సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. కింగ్ ఆఫ్ వాండ్స్. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళేం ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు గూడా వీళ్ళు ఇంకా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. వెరీ నైస్ మనకి వాండ్స్ వచ్చాయి. రైట్. కానీ ఇక్కడ ఎంపరర్ మీరు చూస్తే ఇంకా థ్రోన్ మీదనే ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే కింగ్ ఆఫ్ వాండ్స్ ఆహ్, థ్రోన్ మీదనే. అంటే స్ట్రాటజీ నడుస్తుందనమాట. ప్లానింగ్ అనేది ఉంది. ఇది చెయ్యాలి అని చెప్పేసి. కానీ ఇంకా మూవ్‌మెంట్ లేదు. మనకి ఈ ప్లేస్‌లో ఏదైనా నైట్స్ కానివ్వు, లేకపోతే హార్సెస్ అలాంటిదేదైనా వచ్చింటే, ఖచ్చితంగా ఈ పర్సన్ డెఫినైట్‌లీ లైక్ దే ఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ వీళ్ళ మైండ్‌లో ఉందిది. వీళ్ళ ఆలోచనలోను, వీళ్ళ మనసులోను చెయ్యాలి అన్నదుంది. కానీ ఇంకా లే లేవట్లేదనమాట అక్కడి నుంచి మీరు చూస్తే. ఆ ఫార్వర్డ్ మూవ్‌మెంట్ అనేది ఇంకా లేదు. సో, వీళ్ళ ఆలోచన అసలైతే ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు వీళ్ళెందుకు మీతో కమ్యూనికేట్ చేయట్లేదంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి నాకిక్కడ జడ్జ్‌మెంట్‌తో కొంతమందికి మీకు ఒక మెసేజ్ వస్తుంది.
ఫైల్ 1, ఈథర్ ఈ పర్సన్ ఏదైనా లీగల్లీ కోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉండడము, లీగల్ సిట్యుయేషన్‌తో ఉండడము, థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయ్యుండొచ్చు. అంటే ఏదన్నా హౌస్‌కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, లేకపోతే లిటరల్లీ ఈ పర్సన్ వేరే పర్సన్‌తో ఉండిండొచ్చు. సో, వీళ్ళు మెయిన్ రీజన్ కమ్యూనికేట్ చేయకుండా ఉండడానికి మీతో ఏంటంటే, ఈ పర్సన్ వేరే వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల, దానికంటూ ఒక జస్టిస్, దానికంటూ లీగల్‌గా ఏదైనా లీగల్‌గా అన్నప్పుడు నేను ఏంటంటే ఇక్కడ మీనింగ్ లైక్ యూ నో లా ఏదైనా ఇన్వాల్వ్ అయినప్పుడు లైక్ యూ నో కోర్ట్‌కి సంబంధించి ఏదైనా కేసెస్ సెపరేషన్ అని చెప్పి, డివోర్స్ అని చెప్పేసి మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో, అలాంటిది ఏదైనా ఇన్వాల్వ్ అయినప్పుడు అయ్యుంటే దాన్ని లీగల్‌గా అని చెప్పడం అనమాట. సో, ఈ పర్సన్ అలాంటి సిట్యుయేషన్‌లో ఏదైనా ఉంటే అది వీళ్ళని ఆపుతుందనమాట అడ్డం. సో, నేనిప్పుడే ఇంకా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేను. వీళ్ళ మైండ్‌లో వచ్చేసి యెస్ ఐ హావ్ టు మేక్ సంథింగ్ టువర్డ్స్ మై పర్సన్. మాట్లాడాలి వెళ్లి. వాళ్ళతో ఏదైనా చెప్పాలి అని చెప్పి ఉంది. కానీ ఇక్కడ జడ్జ్‌మెంట్‌తో వీళ్ళకేంటంటే అదొక స్టాపింగ్ అనమాట. లైక్ యూ నో ఇప్పుడు వెళ్ళినా కూడా ఇదొక డిస్టర్బెన్స్ లాగా అవుతుంది. ఇంకా క్లియర్‌గా మొత్తం అనేది జస్టిస్ అనేది రాలేదు అని చెప్పి అనమాట. సో, నాకు తెలిసి పాయింట్ 1 మీ పర్సన్ ఏదో లీగల్‌గా కంప్లీట్‌గా ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దానివల్లే వీళ్ళు కమ్యూనికేట్ చేయట్లేదు. అదొక్కటే కాదు, ఒకవేళ లేదు మీకు తెలుసు మీ పర్సన్ గురించి క్లియర్‌లీ వాళ్ళు అలాంటి సిట్యుయేషన్‌లో ఏం లేదు. మీ థర్డ్ పార్టీ కూడా లేదు. అసలు ఎలాంటి సిట్యుయేషన్‌లో లేరు అనంటే, ఇంకొకటొచ్చేసి వీళ్ళు ఏదో అనలైజ్ చేస్తూ ఉన్నారు. మీ మధ్యలో ఏదైనా గొడవ జరిగిండొచ్చు. లేకపోతే మాటలు మాటలు ఆర్గ్యుమెంట్ మీకు కూడా తెలియకపోయుండొచ్చు. సో, దాని గురించి అనలైజ్ చేసి ఒక్కసారి రియలైజ్ అయిన తర్వాత వచ్చి మాట్లాడాలి అని అనుకుంటూ ఉండొచ్చు. అందువల్ల వీళ్ళు కమ్యూనికేట్ చేయట్లేదు. ఏదైనా ఏదైతే రియలైజ్ అవ్వలేదో అది రియలైజ్ అవ్వాలి. దేని గురించో ఏదో ఒక సిట్యుయేషన్‌కి సంబంధించి ఒక థింగ్ నడిచిండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. దాని గురించి ఆలోచించి నాకంటూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు కమ్యూనికేట్ చేద్దాము అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. కానీ నాకిక్కడ మోస్ట్‌లీ పైగా మీకు ఏదో లీగల్‌కి సంబంధించి ఈ పర్సన్ వేరే వాళ్ళతో డీల్ అవుతున్నట్లని మాత్రం అనిపిస్తుంది. ఎవరైనా అయ్యుండొచ్చు. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ కమింగ్ ఔట్ ఆఫ్ ద సెపరేషన్‌లో ఉన్నారు. లేకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా! సినారియోస్ ఏదైనా అయ్యుండొచ్చు. ఈ పర్సన్ బయటపడడానికి ట్రై చేస్తుండొచ్చు. ఈ పర్సన్ నీకు ఫ్రెండ్ కూడా అయ్యుండొచ్చు. రైట్? మీరు ఆలోచిస్తున్నారు ఎప్పుడొస్తారా అని చెప్పేసి. ఎప్పుడొచ్చి మాట్లాడతారా? వీళ్ళు ఎప్పుడంతా క్లియర్ చేస్తారా? మీ మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అంతా అని చెప్పి. సో, వీళ్ళకి కొంచెం టైం కావాలి. రైట్. సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుందనమాట. అదొకటే కాదు కొంతమందికి వీళ్ళు ఇంకా ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు మీతో అనంటే, వీళ్ళు కొంచెం ఫినాన్షియల్ ఇష్యూలో ఉన్నారు. ఓకే. సో, వీళ్ళేంటంటే నేను ఆల్రెడీ చెప్పానా మీకు వాళ్ళ ఆలోచన ఏందంటే, నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను లెట్ ఇట్ కమ్. ఇదొచ్చిన తర్వాత నేను వెళ్లి గుడ్ న్యూస్ లాగా నా పర్సన్‌తో చెప్తాను అన్న థాట్ కూడా ఉందనమాట వీళ్ళకి. సో, వీళ్ళొచ్చేసి ఆల్రెడీ మనీ ఇన్వెస్ట్ చేసిండొచ్చు. ఆహ్, ద వెయిట్ చేస్తూ ఉన్నారు దానికోసం. లైక్ బిజినెస్ అయ్యుండొచ్చు, లేకపోతే జాబ్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు. ఇంటర్వ్యూ అప్లై చేశారు. సో, ఇలా ఇక్కడేంటంటే మిమ్మల్ని ఒక హోల్‌లో పెట్టేసి వీళ్ళు వేరే దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట. సో, అది జరిగేంత వరకు మీ దగ్గరకొచ్చి కమ్యూనికేట్ చేయలేను అన్నది గూడా ఉంది. సో, మనీ రిలేటెడ్ గూడా ఉండిండొచ్చు కొంతమందికి. కానీ ఇక్కడ మోస్ట్‌లీ వచ్చేసి వేరే ఎందుకంటే 2 కార్డ్స్ మనకి జడ్జ్‌మెంట్ ఇంకా 3 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. సో, మోస్ట్‌లీ వేరే పర్సన్‌కి సంబంధించే. దానికి సంబంధించి ఇక్కడ వెయిటింగ్ కూడా నడుస్తూ ఉండొచ్చు. మీరు చూడండి ఇక్కడ. వెయిటింగ్ అనమాట. సో, ఈ న్యూస్ ఎప్పుడైతే వస్తే అప్పుడు నేను ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటాను. అందుకే వీళ్ళు మీతో కమ్యూనికేట్ చేయట్లేదు. ఓకే. కానీ వీళ్ళ మనసులో మాత్రం డెఫినెట్‌లీ కమ్యూనికేట్ చేయాలని ఉంది. కానీ కొంచెం టైం పడుతుంది. ఓకే. చూద్దాం వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎందుకు చెప్పట్లేదో చూసాము. ఇప్పుడు వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము. హ్మ్. 5 ఆఫ్ స్వోర్డ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే. పైల్ 1 మీలో చాలా మందికి నాట్ ఫర్ ఎవ్రీబడీ. ఫర్ మోస్ట్ ఆఫ్ యూ ఎందుకంటే ఎందుకు చెప్పట్లేదు దాంట్లో కూడా అదే వచ్చింది. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు కూడా అదే ఉంది. ఈ పర్సన్ మాక్సిమం మీలో చాలామంది ఆల్రెడీ వీళ్ళు వేరే వాళ్ళతో ఉండిండొచ్చు. ఓకే. ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్‌తో ఉండిండొచ్చు. ఓకే. సమ్ సిట్యుయేషన్ ఈస్ దేర్. ఒకవేళ మ్యారీడ్ కాకున్నా వాళ్ళ మామ్, నేను అన్నానా వాళ్ళ డాడ్ ఏదో ఒక పర్సన్
థర్డ్ పర్సన్ మాత్రం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ సిచ్యువేషన్‌లో. అందుకని చెప్పేసి ఈ పర్సన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. వీళ్ళకి సొసైటీ గురించి ఎక్కువ ఫాల్స్ సక్సెస్ అనమాట. వాట్ దే వాంట్ టు సే అనంటే వీళ్ళు దీని నుంచి బయటపడాలి. ఈ ఫాల్స్ అజంప్షన్ ఏదైతే వీళ్ళు నమ్మినది కొంతమంది ఎలా అంటే ఇక్కడ చూడండి డెఫినెట్‌లీ కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వచ్చేసి ఏంటంటే సమ్‌వన్ హూ ఈస్ వెరీ ప్రిటెన్షియస్ అనమాట. లైక్ కొన్ని కట్టుబాట్లకి సొసైటీ ఎలా ఆలోచిస్తుందో దానిలకి అందరికీ చూపించాలి గదా! ఎలా చెప్పాలబ్బా దీన్ని? క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వచ్చి ఎలా అంటే ఆడంబరం పైనికి మాత్రమే. లోపల హ్యాపీగా లేకున్నా వీళ్ళకి ఎలా అంటే అందరికి చూపించుకోవడం ఇష్టమనమాట. సో, అలాంటి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే 3 ఎనర్జీస్ అవే ఇక్కడ చెప్పాలంటే. సో, వీళ్ళేం చెప్పాలనుకుంటారంటే మెయిన్ నేను ఇదంతా చేస్తుంది వేరే పర్సన్‌తో ఉన్నదానికి రీజన్ వచ్చేసి ఈదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని హ్యాపీ పెట్టడానికి, రిలేటివ్స్‌ని హ్యాపీ ఉంచడానికి, లేకపోతే మనీ పర్పస్ అని చెప్పేసి చెప్పడానికి దే వాంట్ టెల్ థట్ ఇదంతా వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళ చేతిలో కంట్రోల్ సమ్‌వన్ ఈస్ కంట్రోలింగ్. ఆ కంట్రోలింగ్ సిట్యుయేషన్ ఆపేంత వరకు ఈ లవ్ ఆఫర్ ఏదైతే ఉందో, ఈ మ్యారేజ్ ఏదైతే ఉందో, మీ సైడ్ ఒకవేళ వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేదు అనంటే, ఇది ఇది ఉన్నంత వరకు నేను చెప్పలేను. ఇది జరగదు. సో, కాబట్టి నేనిప్పుడు వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేయాలి అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు మీతో. ఓకే. చూద్దాము మెసేజెస్ ఏమైనా ఉంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో? నాకు గొంతు నొప్పయితుంది. వీళ్ళు డెఫినెట్‌లీ ఒకటి మాత్రం క్లియర్. మేబీ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉండిండొచ్చు. ఓకే. కొన్ని సార్లు ఇట్స్ లైక్ ఇది నేనన్నానా మొన్న నేను ట్విన్ ఫ్లేమ్ జర్నీ చేసినప్పుడు గూడా కొన్ని సార్లు కార్మిక్ సిట్యుయేషన్‌లో గూడా తెలియకుండానే వేరే దాంట్లో మనము స్టక్ అయి ఉంటామనమాట. సో, అలాంటి ఎనర్జీ. కానీ మీకు అడ్వైస్ చూద్దాం యూనివర్స్ నుంచి. ఈ పర్సన్ వచ్చే స్థితిలో అయితే వీళ్ళ మైండ్‌లో ఆలోచనలైతే స్టెప్ తీసుకోవాలని ఉంది. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారని కూడా అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఒక చిన్న స్టార్ట్ అన్నా ఉండాలి మీ ఇద్దరి మధ్యలో అని ఉంది. కానీ వీళ్ళు ఏదో వేరే పర్సన్ వల్ల చాలా స్టక్ అయ్యి ఉన్నారు. అది కూడా డెఫినెట్‌లీ లవ్ గురించి కాదు. మనీ గురించి, పలుకుబడి ఈ పేరు గుర్తుకు అప్పుడు రాలేదు నాకిది. పలుకుబడి గురించి బయటికి చూపించుకోవడానికి గొప్పగా ఉంటుంది గదా! దానివల్ల వీళ్ళు స్టక్ అయ్యి ఉన్నారనమాట. వీళ్ళు ఒకవేళ స్టెప్ తీసుకున్న మీ సైడు, ఈ మొత్తం అంతా క్లియర్‌గా నేను లీగల్‌కి సంబంధించాననా అదంతా క్లియర్‌గా ఒక సెపరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే వీళ్ళు మీ ముందుకు రాగలుగుతారు. ఒకవేళ అది కంప్లీట్ అవ్వకుండా మీ మీ దగ్గరికి రావాలంటే ఈ పర్సన్‌కి పైల్ 1 దే నీడ్ టు దే కెనాట్ ఆఫర్ మచ్. ఈ పర్సన్ మీకు ఎక్కువ ఆఫర్ చేయలేరనమాట. చిన్న ఆఫరే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఈ లవ్, మ్యారేజ్ కావాలని మీరు అనుకుంటే సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. చూద్దాం ఇంకా ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్. 3 మెసేజెస్ చూద్దాము. ఆ తర్వాత మీ మధ్యలో కమ్యూనికేషన్ ఉందా లేదా? మెయిన్ క్వెషన్ అదే గదా! చూద్దాం. యూ ఆర్ టూ గుడ్ ఫర్ మీ. ఈ పర్సన్‌కి తెలుసు మీరు వీళ్ళతో చాలా బావుంటారని చెప్పేసి. యూ విల్ బిహేవ్ వెరీ వెల్ విత్ దెమ్. ఐ వాంట్ టు టేక్ ఎ ట్రిప్ విత్ యూ. ఇంకోటి నాకిక్కడ క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే పైల్ 1 మీ పర్సన్ ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళతో హ్యాపీగా అయితే లేరు. ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్‌ని మీరు క్లియర్‌గా చూడండి. హి హాస్ ఎవ్రీథింగ్. గ్రేప్ తోట మొత్తం తన మీద ఉంది. కానీ తను సాడ్‌గా ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే సమ్‌టైమ్స్ మనీ డస్ నాట్ బ్రింగ్ వాట్ యూ నీడ్ రైట్? సో, మీతో ఉండే హ్యాపీనెస్ ఈ పర్సన్‌కి రియల్‌గా లేదు. వేరే వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా చెప్తున్నాను కదా! ఓన్లీ సొసైటల్ యాక్టివిటీ వల్ల మాత్రమే. ఈ రీడింగ్ మొత్తం అది క్లియర్‌గా తెలిసింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో, దే ఆర్ నాట్ హ్యాపీ. అందుకే ఈ పర్సన్ అట్‌లీస్ట్ దీనిలన్నిటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళ ఆలోచనలో. ఐ స్టిల్ హ్యావ్ యువర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్. యాహ్! దే మైట్ బి స్టాకింగ్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ 5 ఆఫ్ స్వోర్డ్‌తో ఆ ఎనర్జీ కూడా వస్తుందనమాట. వీళ్ళు స్టాక్ చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని. ఓకే. సో, ఇవి మీ పర్సన్ మీకు ఇవ్వాల్సిన మెసేజెస్. ఫైనల్లీ మనం ఇప్పుడు మన కంక్లూజన్ చూద్దాము. ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా? లేదా? నేను డైరెక్ట్ ఆన్సర్ ఇస్తాను. యెస్ ఆర్ నో డైరెక్ట్‌లీ. ఓకే. ఈ రీడింగ్ వచ్చేసి మీకు నెక్స్ట్ టైమింగ్ కూడా చెప్తాను. ఓకే. ఎప్పటి వరకు కాంటాక్ట్ ఉండదు.
ఎప్పటి వరకు కాంటాక్ట్ ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. సో విల్ దేర్ పర్సన్ కాంటాక్ట్? నెగెటివ్ కార్డ్ ఫర్ నో, పాజిటివ్ కార్డ్ అయితే ఎస్. ఓకే. Will there be communication between pile 1 and pile 1's person universe? Will there be communication between pile 1 and their person? Will there be communication? No. You got clear no. Okay. సో ఎస్, ఎప్పటి వరకు నో చూద్దాము. సో మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుందా అంటే సారీ ఆన్సర్ వచ్చేసి నో. కానీ ఎప్పుడు వరకు అనేది చూద్దాము. టైమింగ్ కూడా చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది కదా. సో టిల్ వెన్ దెర్ వోంట్ బి ఎనీ కమ్యూనికేషన్ బిట్వీన్. నేను కొంచెం క్లియర్గానే చూడడానికి ట్రై చేస్తున్నాను, కానీ నా వాయిస్ నాకే వినిపించట్లేదు. ఏం చెప్తున్నానో మరి మీరు నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పండి. ఓకే. విల్ దేర్ బి till when there won't be any communication between pile 1 and their person universe? 5 of wands. 5 of wands. నెక్స్ట్ 3 months వరకు, 2 to 3 months వరకు కమ్యూనికేషన్ అయితే మీ ఇద్దరి మధ్యలో కొంచెం కష్టము. ఒకవేళ ఉన్నా కూడా, ఎందుకంటే ఇది కమ్యూనికేషన్ సంబంధించి కార్డే, ఒకవేళ ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న మీరే వీళ్ళకి మెసేజ్ చేసినా అలాంటిది ఏదైనా జరిగినా కూడా ఇది ఒక ఆర్గ్యుమెంట్గా అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. కమ్యూనికేషన్ ఉంటుందా అంటే నెక్స్ట్ 2 to 3 months వరకు నో కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్యలో జరగదు. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఓకే పైల్ 1. సో ఒకవేళ ఉన్నా కూడా ఇట్ వోంట్ బి ప్లెజెంట్. హాయ్, హౌ ఆర్ యూ, వై డిడ్ యూ డూ దిస్, నాతో ఎందుకు నేను ఇలా చేసావా అలా చేసావా అన్నది మాత్రం ఉంటుందన్నమాట. సో ఇది పైల్ 1. నెక్స్ట్ 2 to 3 months నో కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ పర్సన్. నేను డైరెక్ట్గా చెప్పేశాను మీకు. అడ్వైస్ చూద్దాం మరి మీకు యూనివర్స్ నుంచి. యూ డోంట్ హ్యావ్ టు గెట్ డిసప్పాయింటెడ్. అడ్వైస్ తీసుకోండి, మీ మీద మీరు వర్క్ చేయండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ద అడ్వైస్ ఫ్రమ్ ద యూనివర్స్ ఇస్ చెప్తున్నానా, యూ నీడ్ టు స్టాప్ బర్డనింగ్ యువర్ సెల్ఫ్. నాకు తెలుసు, ఎందుకో నాకు తెలిసి పైల్ 1 మీరు రీడింగ్ చూసే వాళ్ళలో ట్విన్ ఫ్లేమ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది చూస్తున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే కార్డ్స్ చూసారా మీరు ఎలా వచ్చాయో, అసలు వేరే ఎనర్జీ ఉంది, ఇన్వాల్వ్ అయి ఉంది. ఒకవేళ కమ్యూనికేషన్ జరిగిన గొడవ లాంటిది, లీగల్ సిచ్యువేషన్ సంథింగ్ ఏదో ఆపుతుంది అనమాట. సో అందులో మీకు ఇది చాలా బర్డనింగ్ కూడా అనిపిస్తుంది. కనెక్షన్ బర్డన్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంటే యూఆర్ గోయింగ్ త్రూ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని చెప్పొచ్చు. ఓకే. ఎనీవే చూడండి, యూనివర్స్ నుంచి మీకు అడ్వైస్ ఏంటంటే 10 of wands, లీవ్ ద బర్డన్. ఈ హార్ట్ ఏక్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టాలి. ఎంత ఎక్కువ బరువు మోస్తూ ఉంటే అంత ఎక్కువ పెయిన్ఫుల్ అనమాట ఇది మీరు క్యారీ చేసినంత వరకు. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ లైక్ క్వీన్ ఆఫ్ వాన్స్. షీ ఈస్ గుడ్ ఇన్ సమ్ థింగ్స్, నాట్ ఇన్ అదర్ థింగ్స్. ఓకే. సో మీ గురించి మీరు కేర్ తీసుకోవాలని యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. బర్డన్ ఏదైతే పట్టుకున్నారో, మేబీ ఈ పర్సన్ మీరు లైక్ యూనో మీకు అర్థమైంది కదా నెక్స్ట్ 3 months వరకు కమ్యూనికేషన్ ఉండదు అని చెప్పేసి. సో మీరు కూడా వదిలేసేయండి 3 months వరకు. లెట్ గో. లైక్ ఓకే, ఇట్స్ ఓకే, 3 months వరకు ఏం జరిగేది లేదని అర్థమైపోయింది. సో మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఇది పట్టుకున్నంత వరకు, బరువునంత వరకు కష్టం కదా. ఇఫ్ యూ హ్యావ్ టు లెట్ గో అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఇది ఎంత బర్డన్ ఉంటే న్యూ బిగినింగ్ మీ లైఫ్లో కూడా కష్టమే. ఓకే. సో ఇది పైల్ 1 మీ రీడింగ్. ఐ హోప్ ఇట్ హెల్ప్ యూ, రెజనేటెడ్ విత్ యూ. ఐ నో మీకు కావాల్సిన అవుట్కమ్ అయితే రాలేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎనీవే, ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. హే పైల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి. సో ఈ రీడింగ్లో మనం ఫస్ట్ రైట్ నౌ వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు. ఓకే. నెక్స్ట్ అసలు కమ్యూనికేషన్ ఎందుకు చేయట్లేదు, ఇంకా వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఇంకా కమ్యూనికేషన్ ఉంటుందా లేదా మీ ఇద్దరి మధ్యలో, అని మీకు అడ్వైస్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ రీడింగ్లో చూద్దాము. ఓకే. అండ్ నాకు గొంతు నొప్పి అవుతున్న కారణంగా కొంచెం మెల్లిగా చాలా చిన్నగా మాట్లాడుతున్నాను. సో ప్లీజ్ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి. ఓకే. ఎనీవే చూద్దాము. పైల్ 2, లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ యూ అండ్ యువర్ పర్సన్. రైట్ నౌ వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. రైట్ నౌ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాము ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో. రైట్ నౌ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే. పైల్ 1కి ఏస్ ఆఫ్ వాన్స్ వచ్చింది. పైల్ 2 మీకైతే ఏస్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది.
ఓహ్! వావ్! కింగ్ ఆఫ్ స్వర్డ్స్. హ్మ్. వీళ్ళ మైండ్‌లో మీ గురించి వీళ్ళు డెఫినైట్‌లీ ఒక టైప్ ఆఫ్ చెప్తాను ఒక నిమిషం. ద ఫూల్. వీళ్ళ మైండ్‌లో, వీళ్ళ మనసులో డెఫినైట్‌లీ మీతో ఒక న్యూ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అనైతే ఉంది. రైట్? ద ఫూల్. న్యూ బిగినింగ్, లీప్ ఆఫ్ ఫెయిత్. వీళ్ళకి చాలా ఫ్రీగా అనిపిస్తుంది మీతో. ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లేదు. నాకు నచ్చింది నేను చేస్తాను. ఐ లైక్ పైల్ టు ఐ హావ్ టు టేక్ ఫార్వర్డ్ స్టెప్. వాళ్ళ సైడ్ వెళ్ళాలి అన్నట్లనమాట. లైక్ టేకింగ్ లీప్ ఆఫ్ ఫెయిత్. వీళ్ళు ఇంకోటేంటంటే విత్ ద ఫుల్ కార్డ్ హియర్ వీళ్ళంతగా చెప్పాలంటే ప్రిపేర్డ్‌నెస్‌లో లేరు. అంటే అంత మెచ్యూర్ పర్సన్ అయ్యుండకపోవచ్చు. ఓకే. ఈ పర్సన్ కొంచెం ఇమ్మెచ్యూర్. మేబీ మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. ఓకే. జస్ట్ చెప్తున్నాను. లేదు అనంటే ఏజ్‌లో కాకున్నా క్యారెక్టర్‌లో, వాళ్ళు బిహేవ్ చేసే విధానంలో ఏజ్‌లో చాలా చిన్నగా అనిపిస్తుందనమాట. వెరీ యంగ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. సో, వీళ్ళేదైనా చేసినప్పుడు ఎలా అంటే వెంటనే ఇంకా లైక్ నేను డిసైడ్ అయిపోయాను. నేను చేసేస్తాను అన్నట్లనమాట. రెక్‌లెస్. వెరీ క్విక్. సో, వీళ్ళు మేబీ ఒకవేళ అలా లేదు ఈ పర్సన్ చాలా స్ట్రిక్ట్ అంటే మనకెందుకంటే కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ గూడా ఉంది. ఓకే. లేదు ఈ పర్సన్ చాలా సీరియస్‌గుంటారు. లైక్ హ్మ్, ప్రతిదానికి అనలిటికల్‌గా ఆలోచించడము, ఏదున్నా సరే ఒక డిసిప్లైన్‌తో చేస్తూ ఉంటారనంటే, ఈసారి ఏమనుకుంటున్నానంటే మీ కనెక్షన్‌కి సంబంధించి ఈ పర్సన్ నేను ఇంతకు ముందు చాలా ఓవర్‌గా అనలిటికల్‌గా ఉన్నాను. టూ మచ్ ప్రాక్టికాలిటీ అని చెప్పేసి, కనెక్షన్ ఎక్కడికి వెళ్ళకుండా అలానే ఉంది అని చెప్పేసనమాట. సో, ఈ పర్సన్ ఏంటంటే ఈసారి నేను ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటాను. లైక్ ఏం ఆలోచించను. జస్ట్ ఒక ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్ లాగా ఏదున్నా సరే మనసులో చెప్పేయడము. వాళ్ళకి నాకు నచ్చిందంటే నచ్చిందని చెప్తాను. ఒక క్లారిటీ అనేది ఇస్తాను ఈ కనెక్షన్‌కి అని చెప్పేసి వీళ్ళ మైండ్‌లో ఉందనమాట. ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఉంది. ఒక యంగ్ ఎనర్జీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ లేదు ఈ పర్సన్ మెచ్యూర్ కాదు ఇంతకు ముందనంటే ఆ మెచ్యూరిటీ లేదని చెప్పొచ్చు. సో, రెండిట్లో తీసుకోవచ్చు. కానీ మోస్ట్‌లీ నాకైతే వీళ్ళ మైండ్‌లో ఉన్నదేంటంటే, మీ సైడ్ మూవ్ అవ్వాలి అని చెప్పి. ఒక పాజిటివ్ మెసేజ్ మీకొచ్చేసి ఏంటంటే, పైల్ 2, పైల్ 1తో పోలిస్తే, ఈ పర్సన్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. మైండ్‌లో వీళ్ళు ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. నాకంటూ ఒక క్లారిటీ కావాలని డిసైడ్ అయిపోయారు. వీళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ మూవ్‌మెంట్ ఉంది. మనకి పైల్ 1 చూసినప్పుడు మూవ్‌మెంట్ అనేది రాలేదసలు. వాళ్ళందరూ కూర్చొనే ఉన్నారన్నమాట కింగ్స్. వాళ్ళింకా డిసైడ్ అవుతున్నారు. ఇక్కడేంటంటే ఈసారి ఈ పర్సన్ డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి లైక్ ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకోవాలి. ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి కనెక్షన్‌కి. ఒక ట్రూత్. వీళ్ళు ఏదైనా నిజం దాచిపెడుతూ ఉంటే మీ దగ్గర నుంచి ప్రిటెన్షియస్‌గా బిహేవ్ చేస్తూ ఉంటే ఎప్పుడు మీకు ఒక క్లారిటీ ఇవ్వలేదంటే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ మైండ్‌లో వీళ్ళు క్లారిటీ ఇవ్వాలి ఈ కనెక్షన్ గురించి. ఒక లైక్ యూ నో ఏం జరిగినా సరే మాట్లాడి క్లియర్ కమ్యూనికేట్ చేసి ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండాలి అని మాత్రం వీళ్ళకుంది. అదొకటే కాదు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ విత్ ద కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఇక్కడ. నేను చెప్తున్నాను గదా! మోస్ట్‌లీ ఈ పర్సన్ గనక ఓవర్ మెచ్యూరిటీ ఎప్పుడూ ప్రాక్టికాలిటీ ఆహ్, స్టబర్న్ వాళ్ళు చెప్పిందే వినాలి. కంట్రోలింగ్ అనంటే ఈసారి ఏంటంటే ఓకే. లెట్ మీ బీ ఫ్లెక్సిబుల్. ఒకసారి ఫ్లెక్సిబుల్ ఉండి చూద్దాము. ఒకసారి మేబీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమో మరి తెలీదు. ఒక టైప్ ఆఫ్ ఫ్రీ స్పిరిటెడ్ ఎనర్జీ ఉందనమాట. లెట్స్ డూ ఇట్. ఏదైతే ఏముంది అయింది అవుతుంది. చేసేద్దాము అన్నది ఇప్పుడు ఉందనమాట. మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో అప్పుడు ఈ పర్సన్ మైండ్ వీళ్ళ ఆలోచనలు ఇలా ఉంది. ఓకే. ఫ్లెక్సిబుల్ అవ్వడానికి ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది వీళ్ళ లైఫ్‌లో. ఈజీ గోయింగ్‌గా ఆలోచిస్తూ ఉన్నారనమాట వీళ్ళు. ఏంజెల్ గూడా కనిపిస్తుంది నాకిక్కడ. సో, వీళ్ళ ఆటోమేటిక్‌గా ఈ పర్సన్ నాకెందుకో అనిపిస్తుంది పైల్ 2 వీళ్ళు స్టెప్ తీసుకున్నారు. వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు అనిపిస్తుంది. బట్ వి విల్ సీ. ఇంకా ఉంది గదా! రీడింగ్ తెలుస్తుంది మనకి. ఆళ్ళకి తీసుకున్నారా లేదా అని జెప్పి. మరి వీళ్ళ మైండ్‌లో ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు? అబ్బా! నేనిందాక ఆ దీపం పెట్టాను గదా! అది ఒక ఆయుర్వేదిక్ ఆయిల్‌తో పెట్టినా అనమాట. సో, అది టూ మచ్ అదేమంటారు నాకు ఆహ్, ముక్కు పట్టేసింది. దానివల్ల అది పెడితే అదేమైందంటే అది ఓవర్ స్మెల్ అనమాట. నాకు కొంచెం అలర్జీస్. దానివల్ల ఇప్పుడు నాకు మాట్లాడడానికి కొంచెం ఇబ్బందవుతుంది. అయ్యయ్యో! ఎప్పుడు ఏది చేసినా ఏదో ఒక ప్రాబ్లమే. ఇట్స్ ఓకే. మరి అన్నీ ఉన్నప్పుడు ఈ పర్సన్ ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు?
ది ఎంప్రెస్. ఓకే. ఎందుకు మనకి ఈరోజు థర్డ్ పార్టీ చాలా ఎక్కువొస్తుంది. 2 దాంట్లోనూ వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. ద సన్. ఓహ్! గుడ్ గాడ్. 7 ఆఫ్ కప్స్. హ్మ్. పైల్ 2. మీకు కూడా ఇక్కడ చూడండి మళ్ళీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సేమ్ రీజన్. ఎందుకు చాలా మందికి సేమ్ రీజన్ మరి కొత్త వాళ్ళు చూస్తున్నట్లున్నారు తెలీదు. ఆహ్, ఇక్కడ వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయట్లేదు. ద రీజన్ ఫర్ నాట్ కమ్యూనికేటింగ్ అంటే, ఒకటి నేను మీకు అన్ని సినారియోస్ ఇస్తాను. మీరు తీసుకోండి. ఒకవేళ మీకు ఈ పర్సన్‌తో యూ నో ఈ పర్సన్ గురించి తెలుసు. వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అని తెలుసు. లేకపోతే వేరే వాళ్ళతో ఉన్నారని చెప్తే అని తెలిసుంటే వాళ్ళ కోసం, ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనంటే వాళ్ళున్నారు. అంటే లైక్ దే కెనాట్ కమ్ ఔట్ అంటిల్ వాళ్ళతో ఉన్నంత వరకు, వేరే పర్సన్‌తో ఉన్నంత వరకు వీళ్ళు మీ దగ్గరికొచ్చి మాట్లాడడం కష్టమనమాట. ఓకే. లేదు పర్సన్ కాదంటే, ఈ పర్సన్ ఒకవేళ సింగిల్ పేరెంట్ అయ్యుంటే, నేను అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ క్లియర్‌గా చూపిస్తుంది. ఉన్నదున్నట్లు చెప్తున్నాను. లేదు ఈ పర్సన్‌కి మేబీ స్ప్లిట్ అప్ అయిపోయారు, సెపరేట్ అయిపోయారు పార్ట్నర్ నుంచి. మరి ఎందుకు మాట్లాడట్లేదంటే, ఈ పర్సన్‌కి కిడ్స్ ఉండిండొచ్చు ఆల్రెడీ. కిడ్స్ ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు. ఓకే. సో, దానివల్ల వీళ్ళు ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా వీళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారనమాట. మేబీ కిడ్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళేమనుకుంటారు? ఒకవేళ ఏజ్డ్ కిడ్స్ అంటే, లేదు ఒకవేళ లేదు ఇంకా చిన్న పిల్లలే ఉన్నారు అనంటే, ఇక చిన్న పిల్లలు ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే. అలా ఉంటే మేబీ వాళ్ళు తీసుకుంటున్న స్టెప్ రైట్ కాదేమో, వాళ్ళలా చేయకూడదేమో అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. సో, దీని రీజన్ వల్ల వీళ్ళు కమ్యూనికేట్ చేయట్లేదు. మెయిన్ వచ్చేసి ఇదే చాలా మందికి. ఓకే. కన్‌ఫ్యూజ్డ్ సిట్యుయేషన్‌లో మీరే చూడండి నేను ఒకవేళ చెప్తున్నాను. మీకు కార్డ్స్ చూస్తే చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ పర్సన్ ఎంత కన్‌ఫ్యూజ్డ్ ఉన్నాడు. మొత్తం బ్లాక్ కలర్ ఇక్కడేమో ఇన్ని కప్స్ ఉన్నాయి. ఎమోషనల్లీ వెరీ కన్‌ఫ్యూజ్డ్ అనమాట. అదొక్కటే కాదు ఒకవేళ ఈ పర్సన్ ఒకవేళ సింగిల్ పేరెంట్ ఉన్నారు. ఆలోచిస్తున్నారనమాట. మీరు సేమ్ అఫెక్షన్ చూపిస్తారో, చూపించరో ఈ పర్సన్ మీద అని చెప్పేసి, అలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయన్నమాట. దానివల్ల వీళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఇష్టం లేదు. ఇష్టపడట్లేదు రైట్ నౌ. ఇప్పుడు వీళ్ళ ఆలోచనలైతే యెస్ ఐ హావ్ టు మూవ్ టువర్డ్స్ దెమ్. వెళ్ళి కన్ క్లియర్‌గా మాట్లాడాలి అని చెప్పేసి. ఓకే. సో, కొంతమందికిది లేదు మీ పర్సన్ సింగిల్ మీకు తెలుసు అని అనుకున్న వాళ్ళకేంటంటే ఇక్కడ వీళ్ళ మామ్ లేకపోతే మదర్‌లీ ఫిగర్, గ్రాండ్ పేరెంట్స్ ఇలాంటి వాళ్ళు ఏదన్నా లైక్ సమ్ మదర్‌లీ ఫిగర్ లాంటి వాళ్ళ వల్ల కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీకొచ్చి చెప్తే వీళ్ళ పేరెంట్ కానివ్వండి, లేకపోతే మదర్ కానివ్వండి ఇష్టపడరు మీతో మాట్లాడడము అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. లైక్ వాళ్ళు హర్ట్ అవుతారు ఈ సిట్యుయేషన్ అని చెప్పేసి. వాళ్ళ వాళ్ళ సైడ్ ఉన్నవాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే దే ఆర్ నాట్ బ్యాడ్ పర్సన్. ఓకే. వాళ్ళు ఈ ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్న లైక్ అదర్ పర్సన్ ఈస్ నాట్ బ్యాడ్ పర్సన్. సో, దానివల్ల కూడా వీళ్ళేంటంటే కన్‌ఫ్యూజ్డ్ స్టేట్. ఎలా వీళ్ళకి లైక్ వాళ్ళు మనకైతే ఎప్పుడు బ్యాడ్ చేయలేదు కదా! మరి ఎలా నేను వాళ్ళకి నో అని చెప్పి వెళ్ళడం. వీళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు ఈ పర్సన్. నేను సెకండ్ సినారియో‌లోకి చెప్తున్నాను. ఈ పర్సన్ మామ్ అయ్యుండొచ్చు, ఆహ్, సిస్టర్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చనమాట. వీళ్ళని హర్ట్ చేయడం ఇష్టం లేదు ఈ పర్సన్‌కి. వాళ్ళని అలా హర్ట్ చేస్తే, లేకపోతే వాళ్ళ పేరెంట్ వాళ్ళ కిడ్స్‌ని చూసుకుంటూ ఉండొచ్చు. సో, సంథింగ్ లైక్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. దానివల్ల ఈ పర్సన్‌కి ఇప్పుడు మీతో వచ్చి కమ్యూనికేట్ చేస్తే వీళ్ళకి కన్‌ఫ్యూజ్డ్ అనమాట. ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ వీళ్ళు హర్ట్ అవుతారేమో, నా కిడ్ హర్ట్ అవుతారేమో, వాళ్ళు చూసుకుంటారో చూసుకోరేమో, ఇదంతా అనమాట. ఓకే. ఇలా అది లేదు అనుకున్నా కూడా థర్డ్ పార్టీ లేదు, వీళ్ళని ఎవరు స్టాప్ చేయట్లేదు అనుకున్నా, ఈ పర్సన్ ఎమోషనల్లీ చాలా కన్‌ఫ్యూజ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. రీజన్ వచ్చేసి వీళ్ళు క్లియర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ క్లియర్ డెసిషన్ తీసుకున్నా కూడా చూడండి నేను చెప్తున్నా కూడా ఎన్ని సినారియోస్ వస్తున్నాయో. ఎందుకంటే వీళ్ళ మైండే అలా ఫిక్స్ అయ్యారు. లైక్ ఇన్ని ఆలోచనలు నడుస్తున్నాయి. మీరు ఈ కప్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత డిస్టర్బ్డ్ ఎనర్జియో అని చెప్పేసి. సో, వీళ్ళు ఎమోషనల్‌గా స్టేబుల్‌గా లేరనమాట. ఒక దాని నుంచి పామొస్తుంది. ఒక దాని నుంచి డ్రాగన్ అంటే ఎమోషనల్లీ చాలా కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారనమాట. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. సరే నేను వెళ్లి మాట్లాడితే ఏమన్నా అవుతుందేమో! అందుకని చెప్పేసి వాళ్ళ ఆలోచనలేంటంటే అయ్యిందేదో అయింది. జస్ట్ లెట్ మీ గో అండ్ టెల్ దెమ్. తీసుకుంటాను ఫార్వర్డ్ స్టెప్ అని చెప్పి అనమాట. ఓకే. నాకెందుకో మాక్సిమం మూవ్‌మెంట్ అయితే ఉంది అనే అనిపిస్తుంది. నా ఇంట్యూషన్ అయితే వీళ్ళు ఏది ఉన్నా సరే, ఏ సిట్యుయేషన్ ఉన్నా సరే మీతో కమ్యూనికేట్ చేస్తారు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. మరి చూద్దాం మరి. ఎందుకు చేయట్లేదంటే ఈదర్ అదర్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్, కిడ్స్ ఇన్వాల్వ్‌మెంట్, కన్‌ఫ్యూజ్డ్ విత్ ద ఎమోషన్స్ ఇదనమాట. వాట్ దే వాంట్ టు సే. ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ ఆయిల్ అసలు స్మెల్ అబ్బా! టూ మచ్ వస్తుంది.
ద వరల్డ్. 8 ఆఫ్ స్వర్డ్స్. ఎమోషనల్లీ చాలా కన్‌ఫ్యూజ్డ్ పర్సన్. ద ఫూల్. ఓకే. మాక్సిమం ఈ పర్సన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఫార్వర్డ్ మూవ్‌మెంట్ అయితే ఫైల్ 2 మీకు చాలా క్లియర్‌గా అనిపిస్తుంది ఇక్కడ. ఓకే. చూద్దాం మరి ఆన్సర్‌లో తెలుస్తుంది. సో, ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఒకటి వీళ్ళు నాకు తెలిసి మీ సైడ్ ట్రావెల్ చేయాలి. ఒకవేళ ఈళ్ళ మీ మధ్యలో డిస్టెన్స్ ఉంది అనంటే, మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేయాలి, ఒక చేంజ్ అనేది కావాలని చెప్పాలనుకుంటున్నారు. అదొక్కటే కాదు, ఇక్కడ 8 ఆఫ్ స్వోర్డ్స్‌తో ఈ పర్సన్ ఏంటంటే స్టక్ అయ్యి ఉన్నారు గదా! నేను ఆల్రెడీ అన్నానా? వెరీ కన్‌ఫ్యూజ్డ్, చాలా కన్‌ఫ్యూజ్ సిట్యుయేషన్‌తో ఉన్నారు. వీళ్ళకి అర్థం అవ్వట్లేదని. వీళ్ళు ఏంటంటే మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నాకు నీ దగ్గరికి రావాలనుంది. మీ దగ్గరికి వచ్చి స్టెప్ తీసుకోవాలనుంది. ఐ నీడ్ టు డూ సంథింగ్. లైక్ ఒక ఒక ఇక్కడ చూడండి, బిగినింగ్ అండ్ ఎండ్. అమేజింగ్ రైట్? సో, ఈ పర్సన్ కూడా అంతే. మీతోనే లైక్ మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి, ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. బికాస్ యూ మేక్ దెమ్ కంప్లీట్. మీరు వాళ్ళని కంప్లీట్‌గా ఫీల్ చేస్తారు. ఫీల్ అయ్యేలాగా చేస్తారనమాట. సో, ఈ పర్సన్‌కి స్టెప్ తీసుకోవాలని ఉంది. కానీ ఏంటంటే వీళ్ళు ఎమోషనల్లీ కన్‌ఫ్యూజ్డ్ ఉండడం వల్ల, లేకపోతే వేరే పర్సన్ వల్ల స్టక్ అయ్యి ఉన్నారు. వీళ్ళు అది కూడా చెప్పాలనుకుంటున్నారు. ఎమోషనల్లీ డ్రెయిన్ అవుతున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి. బయటికొచ్చి ఒక ఫ్రీడమ్‌తో ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. మొత్తం అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అదొక్కటే కాదు, ఈ పర్సన్ ఇంకోటి ఫూల్‌తో వీళ్ళ ఆలోచనలు ఎలా అంటే చెప్పాను నేను, స్టబర్న్‌గా కాకుండా, అనలిటికల్ కాకుండా, ఏదైతే ఏంటి, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఐ హావ్ టు గో టువర్డ్స్ ఇట్. ఒకవేళ ఈ పర్సనే ఇంతకుముందు చాలా స్ట్రిక్ట్‌గా అలా ఉన్నానంటే, లేదు ఇప్పుడు అదంతా ఎండ్ అయింది. ఎందుకంటే బై డూయింగ్ థట్ అలా ఉండడం వల్ల నన్ను నేను హర్ట్ చేసుకుంటున్నాను. నాకు నేనే లైక్ ఎక్కడికి పోలేని స్థితిలో ఉన్నాను అని చెప్పేసి ఈ పర్సన్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇది చెప్పాలనుకుంటున్నారు. యూ మేక్ దెమ్ కంప్లీట్. సమ్‌హౌ ఈ పర్సన్‌కి మీతో ఉన్నప్పుడు చాలా కంప్లీషన్ ఫీలింగ్ అనమాట. ఒక టైప్ ఆఫ్ ఒక వరల్డ్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి. డిఫరెంట్ ప్లేస్‌లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో, అందుకని చెప్పి వీళ్ళు ఎందుకో నాకు మాక్సిమం ఈ పర్సన్ మీ దగ్గరకొచ్చి కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. వెరీ, వెరీ ప్యాషనేట్ ఫార్వర్డ్ మూవ్‌మెంట్ ఉంది. ఓకే. హ్మ్. మెసేజెస్ చూద్దాం ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు. ఆయుర్వేదిక్ ఆయిల్ స్మెల్ అని బాగా డిస్టర్బ్ చేసింది యాక్చువల్ చెప్పాలంటే. సీరియస్‌లీ ఐ షుడ్ నాట్ హావ్ పుట్ థట్. ఐయామ్ సో ఎంబారస్డ్ విత్ మై యాక్షన్స్. వీళ్ళు ఒకవేళ మీతో మిస్‌బిహేవ్ లేకపోతే మిమ్మల్ని ఏమన్నా అనింటే, దాని గురించి వాళ్ళు చాలా ఎంబారస్డ్‌గా ఫీల్ అవుతున్నారు. ఐ నో యూ వోంట్ ఫీల్ ద సేమ్. అంటే మేబీ ఇంతకుముందు మీకు మంచి లవింగ్ ఫీలింగ్స్ ఉంటే, ఈ పర్సన్‌కి ఇప్పుడేంటంటే మరి ఇప్పుడు లేవేమో అలాంటి ఫీలింగ్స్ అన్నట్లు అనుకుంటూ ఉన్నారు. ఐ యామ్ సీక్రెట్‌లీ అబ్సెస్డ్ విత్ యూ. దే ఆర్ అబ్సెస్డ్ విత్ యూ. ఓకే. లాస్ట్ ఇంకా 2 థింగ్స్ చూసేద్దాము. ఒకటి మెయిన్ థింగ్ ఇప్పుడొచ్చి, మళ్ళీ వీళ్ళ మనసులో ఉన్నది వీళ్ళ మాక్సిమం అయితే ఫార్వర్డ్ స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ తీసుకుంటారో లేదో క్లియర్‌గా చెక్ చేద్దాం. ఓకే. ఆర్ దే నెగెటివ్ కార్డ్ నో, పాజిటివ్ కార్డ్ యెస్. ఓకే. విల్ దేర్ బి కమ్యూనికేషన్ బిట్వీన్ file 2 and their person? Will there be communication between file 2 and their person? No. Why is this? Till when? Actually, మీకు చెప్తాను నేను. Till when? Give me the timeline. 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, ఇక్కడ వీళ్ళు ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు యాక్చువల్‌గా చెప్పాలంటే. కానీ సోర్స్ ఎనర్జీ వచ్చింది. కొంచెం ఓవర్ థింకింగ్ ఉంది. వీళ్ళు ఓవర్ థింకింగ్ ఆపేస్తే, వీళ్ళు అదంతా పక్కన పెట్టేస్తే డెఫినెట్‌లీ దేర్ ఈస్ గోయింగ్ టు బి న్యూ బిగినింగ్ బిట్వీన్ యూ అండ్ దిస్ పర్సన్ యాక్చువల్లీ. కమ్యూనికేషన్ నా ఇంట్యూషన్ ప్రకారంగా యెస్ యాక్చువల్లీ జరుగుతుంది. కానీ ఒక టైప్ ఆఫ్ ఆ స్ట్రెస్ నుంచి బయటకొచ్చిన తర్వాతే. టైమ్‌లైన్ చెప్పాలంటే నెక్స్ట్ 2 మంత్స్ లోపు ఈ పర్సన్ వచ్చి మీకు కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. గివ్ మీ అడ్వైస్ ఫర్ ఫైల్ టు యూనివర్స్. 6 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. యూనివర్స్ ఏంటంటే,
మీకు చెప్పేది మేబీ మీరే ఈ పర్సన్‌కి మీ మీ ఇద్దరికి కిడ్ ఉండిండొచ్చు మోస్ట్‌లీ. ఓకే. జస్ట్ చెప్తున్నాను. ఆహ్, ఇక్కడ 6 ఆఫ్ స్వర్డ్స్‌తో మీకొచ్చేసి అడ్వైస్ యూనివర్స్ నుంచి. యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరున్న పీరియడ్ డార్క్ అనిపిస్తూ ఉండొచ్చు. అంతా లైక్ గందరగోళంగా ఇట్స్ వెరీ చాపీ అన్నట్లు అనిపిస్తుండొచ్చు. కానీ యూనివర్స్ వచ్చేసి జస్ట్ హోల్డ్ ఆన్. కొంచెం టైంలోనే యూ ఆర్ మూవింగ్ టువర్డ్స్ యువర్ హ్యాపీనెస్, యువర్ పీస్ అని చెప్పేసనమాట. జస్ట్ ఓకే. యువర్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీరు ఏదైతే విష్ అడుగుతున్నారో, ఆ విష్ అనేది ఆహ్, నిజం జరగబోతుంది. ఇట్స్ గోయింగ్ టు కమ్ ట్రూ అని చెప్పేసి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే. సో, ఇది పైల్‌టో ఆయుర్వేదిక్ దానివల్ల నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఐ యామ్ సో సారీ ఇన్ బిట్వీన్ ఇఫ్ ఐ గాట్ డిస్టర్బ్డ్. ఓకే. ఎనీవే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. అంటిల్ దెన్ బై. టేక్ కేర్.